కోలన్ క్యాన్సర్ లేదా పెద్ద ప్రేగు క్యాన్సర్. ఒకప్పటితోని కంపేర్ చేస్తే ఈ కోలన్ క్యాన్సర్ అనేది యంగ్స్టర్స్లో ఆల్మోస్ట్ డబుల్ అయింది. దీనికి గల ప్రధాన కారణాలను చూస్తే వాళ్ళలో జీవన విధానం మారిపోవడమే. నాన్ వెజ్ కన్జంప్షన్ అనేది పెరగడమే ప్రధాన రీజన్గా చెప్పవచ్చు. రెడ్ మీట్ అంటే బీఫ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఇవన్నీ కోలాన్ క్యాన్సర్కి కారణాలని ఎప్పుడో ప్రూవ్ అయ్యాయి. ఇంకా రీసెంట్ స్టడీ చూస్తే వారంకి 300 గ్రాముల కన్నా ఎక్కువ చికెన్ తిన్నప్పుడు వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ అనేది 27% ఎక్స్ట్రా ఉంటుందని ఇటలీలో జరిగిన స్టడీలో ప్రూవ్ అయింది. ఈ నాన్ వెజ్ కన్జంప్షన్ అనేది తగ్గించడం చాలా మంచిది. 2, ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. కంప్లీట్గా స్మోకింగ్ని స్టాప్ చేయడం అండ్ మినిమల్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఈ కోలాన్ క్యాన్సర్స్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. యూత్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. లేజినెస్ పెరిగిపోయి ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోయింది. సో ఒబేసిటీ అనేది కోలాన్ క్యాన్సర్కి మరొక కారణం. లెస్ ఫైబర్ డైట్ తినడం అనేది కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. కాన్స్టిపేషన్ ఉంటుందో ఈ క్యాన్సర్ ఏజెంట్స్ అనేవి కోలాన్లో ఎక్కువ టైం ఉండడం జరుగుతుంది. దాని వలన కోలాన్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. దానికి గాను హై ఫైబర్ డైట్ అంటే వెజిటేబుల్ బేస్డ్ డైట్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కోలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. 50 సంవత్సరాల లోపలి వాళ్ళలో కోలాన్ క్యాన్సర్స్ పెరగడానికి మరొక ప్రధాన కారణం ఫెమిలియల్ క్యాన్సర్స్ బయటపడడమే. ఫ్యామిలీలో కోలాన్ క్యాన్సర్స్ కానీ లేదా ఎనీ బవల్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది టీనేజ్లోనే స్టార్ట్ చేసుకోవడం మంచిది. దానివలన క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి దానిని కంప్లీట్గా క్యూర్ చేయడం కుదురుతుంది.